విశాఖ ఉక్కును కాపాడినందుకు శాసనమండలి కేంద్రానికి ధన్యవాదాలు తెలిపింది. ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. శాసనమండలిలో వైసీపీ విశాఖ ఉక్కు ప్రైవేటు పరకం కాకుండా కూటమి ప్రభుత్వం ఆదుకుని ఆ పరిశ్రమ నడిపిస్తున్న తీరుని మెచ్చి ప్రశంసలు కురిపిస్తే, బయట మాత్రం వైసీపీ పేటీఎం బ్యాచ్ జగన్ రెడ్డితో సహా అసత్య ప్రచారాలు, విష ప్రచారాలతో ప్రజలను వంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీలు ఏం చేయాలి? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు, బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకులు, వాళ్ళని ఏం చేయాలో ప్రజలు తేల్చండి. విశాఖ ఉక్కు మీద అసత్య ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీ దండుపాలెం బ్యాచ్ని ఏం చేయాలి, ఏం చేస్తే ఆ సన్నాసులకు బుద్ధి వస్తుందో ప్రజలు నిర్ణయించాలి. శాసనమండలిలో ఒక రకంగా మాట్లాడతారు, బయట ఒక రకంగా ప్రచారం చేస్తారు. అంటే ప్రజల కళ్ళకు గంతలు కట్టి మేము ఏం చేసినా నడుస్తుంది అనుకుంటే, ఆ కారు కూతలు కూసే నాయకుల్ని ప్రజలు మెట్టుతో కొడతారు, మామూలు కొట్టరు. అధికార ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదాలతో వాడి వేడిగా సాగుతున్న శాసనమండలి సమావేశాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ తీర్మానానికి వైసీపీ సంపూర్ణ మద్దతు పలికింది. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడినందుకు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని అభినందించడంతో పాటు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని సభ్యులను కోరారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయంటూ వైసీపీ సభ్యులు సభను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ఈ విషయం 100 సార్లు చెప్పామని, అయినా వైసీపీ సభ్యులకు స్పష్టత లేదని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని వారే చెప్పి మళ్లీ సభను వారే తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని దాదాపు 80% తీసుకొచ్చాం. స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు 5 ఏళ్ల పాలనలో వైసీపీ చేసిందేమీ లేదు. వైసీపీ హయాంలో ఉత్పత్తి సామర్థ్యం 48% పడిపోయింది. 25,000 కోట్ల అప్పులు తేలాయి. మీరా మాట్లాడేది? కేంద్రాన్ని భయపెట్టాలని, మద్దతు ఉపసంహరించాలని అంటున్నారు. దేశ ప్రయోజనాల కోసం మేము ఎన్డీఏకి బేషరతుగా మద్దతు ఇస్తున్నాం. కేంద్రంతో గొడవ పెట్టుకోం, చర్చిస్తాం, మాట్లాడతాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు లోకేష్. తాను ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ సభ్యులు ఆమోదం తెలుపుతున్నారా లేదా వ్యతిరేకిస్తున్నారా అని మంత్రి లోకేష్ సూటిగా ప్రశ్నించారు. మంత్రి లోకేష్ ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు తెలిపింది. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఎవరు ఏ ప్రయత్నం చేసినా వైసీపీ సహకరిస్తుంది, సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు. స్టీల్ ప్లాంట్పై తాము ప్రవేశపెట్టిన తీర్మానం గురించి వైసీపీ పక్షనేత బొత్స సత్యనారాయణ ప్రస్తావించారు. అయితే ఆ తీర్మానం అసందర్భంగా ఉందని, ఇప్పటికే మంత్రి లోకేష్ ఈ విషయంలో తాము ఏం చేస్తున్నామో స్పష్టంగా చెప్పారని అధికార పక్ష సభ్యులు అభిప్రాయపడ్డారు. మంత్రి లోకేష్ కలగజేసుకుని, అసలు విశాఖ స్టీల్ ప్లాంట్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనే లేదు, ఇక ఉపసంహరణ ఎక్కడ? స్టీల్ ప్లాంట్ని ఇప్పటికే రివైవ్ చేశాం. వైసీపీ తీసుకొచ్చిన తీర్మానం అసందర్భంగా ఉంది. 6 నెలల ముందు అయితే తీర్మానం రిలవెంట్గా ఉండేది. 6 నెలల ముందు రూపొందించిన కాపీని ఇప్పుడు తీసుకొచ్చారు. అందులో ఉన్నవని ఇప్పటికే మేము చేసేశామన్నారు. దీనిపై బొత్స స్పందిస్తూ, తమ తీర్మానాన్ని కూడా ఆమోదించాలని, లేదంటే డివిజన్ కోరాలన్నారు. దీనిపై మంత్రి పయ్యావుల కేసు స్పందిస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్పై తాము ఏం చేస్తున్నామో ఇప్పటికే మంత్రి లోకేష్ స్పష్టంగా చెప్పారని, వైసీపీ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటారా లేదా అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.